శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఈ రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫోటోను కాను దేవుడి మందిరం నుంచి బయటకు తీయరాదు. కొంతమంది పాతది లేదా విరిగిపోయిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదుంచుతారు. అయితే పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయరాదు. కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు, కానీ పాతది తీయకూడదు. శుక్రవారం రోజు అప్పు తీసుకోవద్దు, ఇవ్వద్దు. ఎవరికైనా సహాయం అవసరమైతే చెయ్యండి, కానీ రుణ రూపంలో ఇచ్చి పుచ్చుకోవటాలు మాత్రం చేయకూడదు. ఇక శుక్రవారం నాడు కొంతమంది వైభవ లక్ష్మి ఉపవాసం పాటిస్తారు. ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అందుకే పొరపాటున కూడా అమ్మాయిలపై కోపదిచ్చుకోవద్దు. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలుంటే వారిని తిట్టడం లాంటివి అస్సలు చేయరాదు. ఈరోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవరికి ఇవ్వకండి. విగ్రహాన్ని ఇంటికి తీసుకురావచ్చు, కానీ తీసుకెళ్లి ఇవ్వద్దు. ఇక చేయాల్సిన పండుగ గురించి తెలుసుకుందాం. ఈ రోజు దాన ధర్మాలు చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువుంటుందని చెప్తారు. శాస్త్రాల ప్రకారం సంధ్యా సమయంలో కొంతసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచే ఉండాలి, వెనుక ద్వారం మూసేసి ఉండాలని చెప్తారు. ఆ సమయంలో అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడుతుందని విశ్వాసం. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ దుస్తులు ధరించి పూజ చేయటం చాలా మంచివి. అంతేకాదు, తులసి మొక్క దగ్గర తప్పనిసరిగా దీపం వెలిగిస్తే సుమంగళి యోగం లభిస్తుంది. అమ్మవారికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది.